వెల్కమ్ టు షీలా కిచెన్ అండి. ఈరోజు ఈ కరాచీ బొంబాయి హల్వా రెసిపీ మీతోటి షేర్ అయితే చేసుకుంటున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ అయితే చేయండి. సపోర్టింగ్ అయితే మీ ఒక్క లైక్ ఇచ్చే వల్ల సపోర్ట్ అయితే చాలా ఉంటుందండి. దీని ప్రాసెస్ ఎలా చేశానో చూపిస్తానండి. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 చెంచాలు కార్న్‌ఫ్లవర్ అయితే తీసేసుకుంటున్నాను. చూడండి 2 చెంచాలు. తర్వాత మనకు ఒక గిలాస అయితే నీళ్ళైతే పడుతుందండి. దీంట్లో ఒక గిలాస నీళ్ళైతే వేసేసుకుంటున్నానండి. తర్వాత ఇది మనము మెల్లమెల్లగా కలపాలండి. ఇట్లా గట్టిగా పడుతుంది. కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటా ఈ బ్యాటర్ లాగా రెడీ అయితే చేసుకోవాలా. చూడండి ఇలా చూసుకోవాలండి. ఇలా పలసగా చేసేసుకోవాలా. అంత పలసగా కూడా కాకుండా మీడియం లాగా చేసుకోవాలండి. ఇంకా కొద్దిగా అయితే నీళ్ళైతే వేస్తున్నాను. ఇలా మంచిగా కలబెట్టుకొని ఇది వచ్చేసి అయితే రెడీ అయిపోయిందండి. పక్కకైతే పెట్టేసుకుంటున్నాను. మన స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ఆ ప్యాన్లో 2 చెంచాలు చక్కెర అయితే వేసేసుకుంటున్నాను. 2 చెంచాలు కార్న్‌ఫ్లవర్ అయితే తీసుకున్నాను. 2 చెంచాలు చక్కెర అయితే తీసుకుంటున్నాను. మీరు ఇంకా తీపి తినాలనిపిస్తే వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కొద్దిగా అయితే నీళ్ళు పోసాను. ఈ చక్కెరని అయితే కరగనీయాలండి. మీడియం పెట్టుకోవాలండి మంట. బాగా మంట ఎక్కువ పెట్టొద్దు, కింద మాడిపోతుంది. చక్కెర పాకం పట్టేది అవసరం లేదు. చక్కెర ఉట్టి కరగనిచ్చేయాల. చూడండి ఇలా కరిగిపోతూనే ఉంటుంది. అది కొద్దిగా మనం తిప్పితే చాలండి, అడుగంటకుండా. ఇలా కొద్దిగా పొంగు అయితే రావాలా. చూడండి కరిగిపోయి పొంగు వచ్చేస్తుంది. తర్వాత ఇది వచ్చేసి దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకున్నాక కలబెడుతూనే ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టిపోతాయి. కార్న్‌ఫ్లవరు మన చేయితో పని అండి. ఇప్పుడైతే ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. చూడండి ఇలా మంట అయితే ఎక్కువ పెట్టుకోవద్దు, గట్టికైపోతుంది మంట పెట్టుకుంటే. స్లో మంట మీదనే పెట్టాలండి, ఉడకబెట్టాలి బాగా. ఇలా కలుపుతూనే ఉండాలండి. అది వచ్చేసి దగ్గర పడుతుంది, మొత్తం మంచిగా ఉడికిపోతుందండి. దగ్గర పడుతూనే ఉంటుంది. చూడండి ఇలా లుండలు కట్టనీయొద్దు. ఇలా లుండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలా. చూడండి ఇలా ఇలా బాగా మెత్తగా అయితే కానియాలి. ఉండలు కట్టకుండా ఏమి ఇలా చేసేసుకున్నాక ఒక చెంచాడైతే డాల్డా అయితే వేసుకుంటున్నాను. మీకు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చండి. నేనైతే డాల్డా అయితే వేస్తున్నాను. లేకపోతే మీకు డాల్డా వేయకుంటే ఇష్టం లేకుంటే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఇంకొక చెంచా అయితే వేసేసుకుంటున్నాను. వేసుకున్నాక మంచిగా కలబెట్టుకోవాలండి. ఇలా చూడండి స్లో మంట మీదనే చేయాలండి, తిప్పుతూనే ఉండాలా. ఏ మాత్రం లుండని కట్టనీయొద్దు. తర్వాత నేనైతే కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. నేను రెడ్ తీసుకున్నానండి ఫుడ్ కలరు. మీరు కావాలంటే ఆరెంజ్, గ్రీన్ అన్ని కలర్లు ఉంటాయి కదండి, తీసుకోవచ్చు. అది మీ ఇష్టము. నేను రెడ్ కలర్లో అయితే చేస్తున్నాను. చూడండి ఇలా తిప్పుతూనే ఉండాలండి బాగా. ఇలా అంతా కలబెట్టుకున్నాక ఇంకా కొద్దిగా డాల్డా వేసేసుకుంటున్నాను. ఇక ఏమయ్యొద్దండి,
ఎందుకంటే దాంట్లోనే ఆయిల్ ఫామ్ అవుతుంది. ఇక ఇప్పుడు మన చేయితోటే పని తిప్పుతూనే ఉండాలి. కొద్దిగా మంట ఎక్కువ చేసుకోవాలండి. చూడండి ఇలా మన నాన్ స్టిక్ కడాయిలోనే చేసుకోవాలా. వేరే కడాయిలో చేసుకుంటే కింద అడుగు అంటుకుంటుంది. చూడండి ఇలా. లేకపోతే మన సిల్వర్ గిన్నె ఏమైనా ఉంటే దాంట్లో చేసుకోవచ్చు. ఇలా అంతా నూనె అయితే ఫామ్ అవుతుంది. చూసారా ఎంత మంచిగా అయిపోయింది. తర్వాత జీడిపప్పులు వేసేస్తున్నానండి. మీరు కావాలంటే జీడిపప్పు, బాదం పప్పు ఇది వేసుకోవచ్చు. నేనైతే ఉత్తి జీడిపప్పు అయితే వేస్తున్నాను. ఇది మొత్తం అయితే నీట్గా ఇట్లా కలబెట్టుకుంటావాలా. చూడండి మొత్తం ఇలా కలబెట్టుకుంటే ఆ నూనె అనేదండి దీంట్లో ఫామ్ అవుతుంది. ఇలా ఒత్తితే కొంచెం ఆయిల్ కనపడుతుంది కదా, అంతా దీంట్లోనే ఫామ్ అవుతుంది. ఇలా తర్వాత మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. చల్లగా అయిపోయాక దేంట్లోనే వేసుకొని చూడండి కొద్దిగా మంచిగా ఉడకనియాలండి. ఇలా వేసేసాక ఇలా అంతా కలుపుకొని ఒక్క 5 నిమిషాలు ఇలా అంతా కలపాలండి. ఇలా ఒత్తితే నూనె ఉన్నది దీంట్లో ఫామ్ అవుతుంది. ఎంతో టేస్టీగా బాగుంటుందండి. పిల్లలైనా పెద్దోళ్ళకైనా ఇష్టంగా అయితే తింటారు ఈ హల్వా అయితే. ఈజీగా మన ఇంట్లో సామాన్లు ఉన్న దాంతో చేసుకొని ఇంట్లో పిల్లలకు పెట్టవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కామెంట్ చేయండి.